హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ఇక రివ్యూలోకి వచ్చేస్తే సరిపోదా శనివారం సినిమా చూసానన్నా. ఇందులో హీరో వచ్చేసి మన నేషనల్ స్టార్ నాని గారు, హీరోయిన్ వచ్చేసి ప్రియాంక మోహన్ గారు, అండ్ లీడ్ రోల్ లో మన ఎస్జే సూర్య గారు యాక్ట్ చేశారు. అండ్ డైరెక్షన్ వచ్చేసి వివేక్ అత్రేయ గారు చేశారు. ఇక సినిమా ఎలా ఉందిరా అంటే బాగుంది. చాలా రోజుల తర్వాత చాలా చిరాకు వచ్చే మూవీస్ ని దాటుకొని ఈ మూవీని చూసినందుకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. పెట్టిన టికెట్ పైసలకే కాదు, బండి పెట్రోల్ కు అండ్ పార్కింగ్ డబ్బులకు కూడా న్యాయం జరిగినట్టు అనిపించింది. సినిమా ఓపెనింగ్ నుంచే స్టోరీలోకి వెళ్తది, ఎక్కడ సైడ్ ట్రాక్ తప్పకుండా. హీరోకు మదర్ గా యాక్ట్ చేసిన ఆమెను సడన్ గా స్క్రీన్ మీద చూసరికి షాక్ అయినా నేనైతే. ఎందుకంటే ఆమె పాత సినిమాల్లో హీరో వేణుగారు యాక్ట్ చేసిన చెప్పవే చిరుగాలి మూవీలో యాక్ట్ చేసింది. చాలా ఇయర్స్ తర్వాత ఆమెను స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీ కూడా అనిపించింది. ఒక వైబ్ క్రియేట్ అయింది. సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్ లో నడుస్తుంటది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగా డిజైన్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా నడిచిన ఫీలింగ్ వస్తుంది. అలా అని బోర్ అయితే కొట్టదు. అండ్ క్లైమాక్స్ దడదడలాడుతుంది. నాని అన్న యాక్షన్ అయితే మామూలుగా ఉండదు. ఫుల్ సీరియస్ రోల్ లో బాగా యాక్ట్ చేసిండు. మొత్తం ఫైట్లలో అయితే బీభత్సం సృష్టించిండు. అండ్ స్టోరీ కూడా కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది. యాక్చువల్లీ ప్లాట్ ఏంటంటే చిన్నప్పటి నుండి సూర్య అనే అబ్బాయికి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంటది. అలా కోపం వస్తే ఎవరినైనా కొట్టేస్తుంటాడు. అందుకని వాళ్ళ అమ్మ ఒక కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ వల్ల ఎంత కోపం వచ్చినా వారంలో 6 రోజులు సైలెంట్ గా ఉండి ఓన్లీ శనివారం మాత్రమే కొడతాడు. అండ్ ఆ ప్రాసెస్ లో సిఐ దయానంద్ అనే వ్యక్తికి తన అన్నకు ఆస్తి గొడవల గురించి కోర్టులో కేసు నడుస్తూ ఉంటది. వాళ్ళ అన్న సోకులపాలెం అనే గ్రామ ప్రజల వల్ల రాజకీయంగా గెలుస్తాడు. ఆ కోపంతో సిఐ సోకులపాలెం గ్రామస్తులను కొట్టడం, ఇష్టం వచ్చినట్టు చిత్రవాద చేయడం, అలాంటి ప్రాబ్లమ్స్ లోకి అనుకోకుండా హీరో ఎంటర్ అవ్వడం. ఆ తర్వాత సిఐ దయానంద్ ను సూర్య ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అన్నదే కథ. ఒక మంచి కంటెంట్ ఉన్న స్టోరీకి కొన్ని కమర్షియాలిటీ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీసిన సినిమానే సరిపోదా శనివారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో నాని అన్నకు హ్యాట్సాప్ చెప్పాలి ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు. నాని అన్న సినిమాలు ముందు నుంచి చూసుకుంటే చాలా సినిమాల్లో ఫైట్లు ఉన్నప్పటికీ పెద్ద యాక్షన్ ఫీల్ అయితే ఉండదు. బట్ అంతకు ముందు చేసిన దసరా మూవీలో యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. అండ్ ఈ సినిమాలో అయితే ఫైట్ సీక్వెన్స్ లో ఒక రేంజ్ లో దుమ్ము దులిపారు. ఇదొక ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ అన్నట్టు ఉంటది. అలా అని ఏదో ఫైట్లు ఇరికించి పెట్టినట్టు ఉండదు. కరెక్ట్ గా సిచ్యువేషన్ నుండి యాక్షన్ వచ్చినట్టు ఉంటది. అండ్ ఇందులో మదర్ అండ్ సన్ మధ్య ఉండే సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ హీరోయిన్ తో ఉండే సీన్స్ కూడా బాగున్నాయి. ఇంకొంచెం ఉంటే బాగుండని కూడా అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఐ మూవ్మెంట్స్ తో గూస్ బంప్స్ వస్తాయి. అండ్ అక్కడక్కడ స్లో కూడా అనిపిస్తుంది. సినిమా లెంత్ వచ్చేసి 2 hours 50 minutes ఉంటది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్ట్రీమ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అయ్యేదేమో అనిపించింది. ట్రైలర్ లో మనకు ఏదైతే చూపించిందో సినిమా కూడా అట్లనే ఉంటది. అండ్ ఈ సినిమా పాజిటివ్ విషయానికి వస్తే నాని అన్న పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ ఎస్జే సూర్య గారి రోల్ కూడా బాగుంది. అండ్ మదర్ తో ఉన్న సీన్స్, హీరోయిన్ తో ఉన్న సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం అయితే మామూలుగా లేదన్న, గూస్ బంప్స్ అనుకో. సీన్ టు సీన్ భలే ఎలివేట్ చేసింది. అండ్ గుడ్ రైటింగ్ అయితే చాలా బాగుంది. స్టోరీ అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా నెగిటివ్ సైడ్ చూసుకుంటే పాటలు ఎక్కువ లేవు అండ్ ఉన్నవి కూడా బాగాలేవు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది. ఇక యాక్టర్ల ముచ్చటకత్తే నాని అన్న గురించి ఏం చెప్తాం, యాజ్ యూజువల్ గా అదరగొట్టిండు. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ కూడా మస్తు ఉన్నది. సెకండ్ హీరో అనుకోవచ్చు. హీరోయిన్ ప్రియాంక గారి రోల్ కి కొంచెమే స్కోప్ ఉంది, బట్ ఉన్నంతలో బాగానే చేసింది. హీరో మదర్ క్యారెక్టర్ ఆర్క్ కూడా కొంచెమే ఉంటది, బట్ ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అండ్ డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. విజువల్ గా లుకింగ్ చాలా బాగుంది. అండ్ ఇక మన సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఫైట్ మాస్టర్లు. వాళ్ళు ఇచ్చిన ఫైట్లు మామూలుగా లేవు. కొన్ని షార్ట్స్ అయితే గూస్ బంప్స్ ఇచ్చినాయి. అండ్ ఫైనల్ గా ఇక మెయిన్ పిల్లర్ అయిన మన డైరెక్టర్ వివేక్ అత్రేయ గారి రైటింగ్ అండ్ డైరెక్షన్ మస్తుగున్నది. ఒకప్పుడు ఒక రాక్షసుడు ఒక ఊరి మీద పడి జనాలు చిత్రహింసలు పెడుతుంటాడు. ఆ జనాలను కాపాడడానికి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆ రాక్షసిని హతమారుస్తాడు. అప్పుడు దీపావళి జరుపుకుంటారు. ఆ స్టోరీనే ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు స్క్రీన్ మీద సూపర్ ప్రజెంట్ చేసిండు మన డైరెక్టర్. సినిమా అయితే బాగుంది. ఈ వీకెండ్ మీరైతే తప్పకుండా చూడండి. అండ్ మీరైతే రివ్యూలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, చేసుకోండి. ఓకేనా?